ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ అసలు బతికే ఉన్నారా, లేక ఆయన స్థానంలో మరొకరు ఇరాన్ పాలనను నడిపిస్తున్నారా? ఇజ్రాయిల్ అమెరికా దాడి తర్వాత ముస్తాబా తీవ్రంగా గాయపడ్డారన్న వార్తలు వచ్చాయి. అయితే తాజాగా టెహ్రాన్లో జరిగిన ఒకే ఒక్క డార్క్ రూమ్ మీటింగ్ అమెరికా ఇజ్రాయిల్ను షేక్ చేస్తున్నాయి. ఒక డార్క్ లొకేషన్లో ముస్తాబా ఖమేనీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో భేటీ అయినట్లు తెలుస్తుంది. ముఖం కూడా కనిపించినంత చీకట్లో ఈ మీటింగ్ జరిగినట్లు సమాచారం. మరి అక్కడుంది ముస్తాబా ఖమేనీయేనా లేక డూపా? అలాగే ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారా? అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ గత కొంతకాలంగా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీని కలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఆఖరికి పెజెష్కియాన్ తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తాను అని హెచ్చరించడంతో ఆయన్ను కలవడానికి సుప్రీం లీడర్ ఆఫీస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సాధారణంగా ఇరాన్ సుప్రీం లీడర్ అధికారిక ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లేదా ఆయన హెడ్ క్వార్టర్స్లో ప్రెసిడెంట్ను కలుస్తారు. కానీ ఈసారి పెజెష్కియాన్ను ఒక అత్యంత సీక్రెట్ ప్రాంతానికి తీసుకెళ్లారు. ముదురు రంగు అద్దాలున్న ఒక బ్లాక్ కారులో ప్రెసిడెంట్ను వెనుక సీట్లో కూర్చోబెట్టి ఆ సీక్రెట్ లొకేషన్కి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆ సీక్రెట్ ప్లేస్లో ఒక చీకటి గది ఉంది. ఎదురుగా ఉన్న మనిషి ముఖం కూడా స్పష్టంగా కనపడనంత డార్క్నెస్ ఉంది. పెజెష్కియాన్ ముస్తాబా ఖమేనీ మధ్య కొద్ది నిమిషాల పాటు మాత్రమే సంభాషణ జరిగింది. వీరు కనీసం షేక్ హ్యాండ్ కూడా తీసుకోలేదు. ఇద్దరి మధ్య సంభాషణ ముగియగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని భద్రతా సిబ్బంది ప్రెసిడెంట్కు చెప్పేశారు. ఈ ఘటనతో ప్రెసిడెంట్ పెజెష్కియాన్ తీవ్ర అవమానానికి గురయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ ప్రపంచ దేశాలకు వస్తున్న ప్రధాన అనుమానం ఏంటంటే ఆ చీకటి గదిలో పెజెష్కియాన్ మాట్లాడింది నిజంగా ముస్తాబా ఖమేనీతోనేనా, లేదా ఆయన స్థానంలో వేరొకరు వచ్చారా అనే అనుమానాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మరి ఈ సీక్రెట్ సమావేశం ఎందుకు జరిగింది, దాని వెనుక ఉన్న కారణాలేంటి? దీనికి సమాధానం వెతకాలంటే ఇరాన్లో ఇటీవలే పెరుగుతున్న అధికార పోరాటాన్ని అర్థం చేసుకోవాలి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గత కొద్ది రోజులుగా దేశ పాలన తీరుపై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దేశంలోని కీలక నిర్ణయాలను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటుందని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ మంత్రులు, ఎన్నికైన అధికారులు కీలక నిర్ణయాల నుంచి దూరమయ్యారని, అసలు యుద్ధం విషయంలో హర్ముజ్ జలసంధి అంశంలో నిర్ణయాలన్నీ ఐఆర్జీసీ కమాండర్లే తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు అనేక కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామాల మధ్య పెజెష్కియాన్ రాజీనామా చేయాలని కూడా ఆలోచించారని సమాచారం వచ్చింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం ఆయన తన రాజీనామా లేఖను సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీకి కూడా పంపించారట. అయితే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో ఉంచారని చెబుతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. తన రాజీనామాపై వస్తున్న రూమర్స్ను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పూర్తిగా ఖండించారు. అమెరికాతో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంశంపై చర్చలు, ఇతర విషయాల కారణంగా తాను రాజీనామా చేస్తానని బెదిరించాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. నేను రాజీనామా చేయాలనుకుంటే దాన్ని దాచిపెట్టను, ప్రజల ముందే అధికారికంగా ప్రకటిస్తాను. నేను రాజీనామా చేయడం లేదు, దేశ ప్రయోజనాల కోసం నా బాధ్యతలను కొనసాగిస్తాను అని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. తనకు సైన్యం, ప్రభుత్వ వ్యవస్థ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజీనామా వార్తలు ఆయన స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. ఇక మరోవైపు ముస్తాబా ఖమేనీ బతికే ఉన్నారా లేదా అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒక కామెంట్ గ్లోబల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ముస్తాబా ఖమేనీ 90% చనిపోయినట్లే అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సైనిక దాడుల్లో ముస్తాబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన కోలుకునే పరిస్థితిలో లేరని వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనుమానిస్తున్నాయి. ముస్తాబా గాయపడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. ఇరాన్కు సుప్రీం లీడర్గా ఉన్న వ్యక్తి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాకపోవడం సాధారణ విషయం కాదు. ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తుంది. సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారని, సెక్యూరిటీ రీజన్స్ వల్లే ఆయన బయటకు రావడం లేదని చెప్తుంది. కానీ పెజెష్కియాన్తో జరిగిన సీక్రెట్ మీటింగ్ మాత్రం మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. ఆయనతో కలిసింది ముస్తాబా ఖమేనీయేనా కాదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.
ఒకవేళ ముస్తాబా ఖమేనీ నిజంగా చనిపోయినట్లు ఉంటే ఇరాన్ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇరాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టి మిలిటరీ డిక్టేటర్షిప్ వచ్చే ప్రమాదం ఉంది. ఐఆర్జీసీ కమాండర్లు అధికారంలోకి వస్తే మిడిల్ ఈస్ట్లో యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. సుప్రీం లీడర్ స్థానంలో స్థిరమైన నాయకత్వం లేకపోతే అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం మరింత అస్థిరంగా మారుతుంది. ఇరాన్ రాజకీయంలో ఏ చిన్న మార్పు వచ్చినా లేదా అంతర్గత తిరుగుబాటు జరిగినా అది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా జరిగే గ్లోబల్ ఆయిల్ సప్లైపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే మరి ఆ చీకటి గదిలో జరిగిన సీక్రెట్ మీటింగ్ ఏంటి? పెజెష్కియాన్తో మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు? అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడారు అనే విషయాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. పెజెష్కియాన్ అయితే తాను రాజీనామా చేయడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇక ముస్తాబా ఖమేనీ ప్రజల ముందుకు ఎప్పుడు వస్తారో అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ గత కొంతకాలంగా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీని కలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఆఖరికి పెజెష్కియాన్ తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తాను అని హెచ్చరించడంతో ఆయన్ను కలవడానికి సుప్రీం లీడర్ ఆఫీస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సాధారణంగా ఇరాన్ సుప్రీం లీడర్ అధికారిక ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లేదా ఆయన హెడ్ క్వార్టర్స్లో ప్రెసిడెంట్ను కలుస్తారు. కానీ ఈసారి పెజెష్కియాన్ను ఒక అత్యంత సీక్రెట్ ప్రాంతానికి తీసుకెళ్లారు. ముదురు రంగు అద్దాలున్న ఒక బ్లాక్ కారులో ప్రెసిడెంట్ను వెనుక సీట్లో కూర్చోబెట్టి ఆ సీక్రెట్ లొకేషన్కి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆ సీక్రెట్ ప్లేస్లో ఒక చీకటి గది ఉంది. ఎదురుగా ఉన్న మనిషి ముఖం కూడా స్పష్టంగా కనపడనంత డార్క్నెస్ ఉంది. పెజెష్కియాన్, ముస్తాబా ఖమేనీ మధ్య కొద్ది నిమిషాల పాటు మాత్రమే సంభాషణ జరిగింది. వీరు కనీసం షేక్ హ్యాండ్ కూడా తీసుకోలేదు. ఇద్దరి మధ్య సంభాషణ ముగియగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని భద్రతా సిబ్బంది ప్రెసిడెంట్కు చెప్పేశారు. ఈ ఘటనతో ప్రెసిడెంట్ పెజెష్కియాన్ తీవ్ర అవమానానికి గురయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ ప్రపంచ దేశాలకు వస్తున్న ప్రధాన అనుమానం ఏంటంటే ఆ చీకటి గదిలో పెజెష్కియాన్ మాట్లాడింది నిజంగా ముస్తాబా ఖమేనీతోనేనా, లేదా ఆయన స్థానంలో వేరొకరు వచ్చారా అనే అనుమానాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మరి ఈ సీక్రెట్ సమావేశం ఎందుకు జరిగింది? దాని వెనుక ఉన్న కారణాలేంటి? దీనికి సమాధానం వెతకాలంటే ఇరాన్లో ఇటీవలే పెరుగుతున్న అధికార పోరాటాన్ని అర్థం చేసుకోవాలి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గత కొద్ది రోజులుగా దేశ పాలన తీరుపై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దేశంలోని కీలక నిర్ణయాలను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటుందని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ మంత్రులు, ఎన్నికైన అధికారులు కీలక నిర్ణయాల నుంచి దూరమయ్యారని, అసలు యుద్ధం విషయంలో హర్ముజ్ జలసంధి అంశంలో నిర్ణయాలన్నీ ఐఆర్జీసీ కమాండర్లే తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు అనేక కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామాల మధ్య పెజెష్కియాన్ రాజీనామా చేయాలని కూడా ఆలోచించారని సమాచారం వచ్చింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం ఆయన తన రాజీనామా లేఖను సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీకి కూడా పంపించారట. అయితే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో ఉంచారని చెబుతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. తన రాజీనామాపై వస్తున్న రూమర్స్ను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పూర్తిగా ఖండించారు. అమెరికాతో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంశంపై చర్చలు, ఇతర విషయాల కారణంగా తాను రాజీనామా చేస్తానని బెదిరించాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. నేను రాజీనామా చేయాలనుకుంటే దాన్ని దాచిపెట్టను, ప్రజల ముందే అధికారికంగా ప్రకటిస్తాను. నేను రాజీనామా చేయడం లేదు, దేశ ప్రయోజనాల కోసం నా బాధ్యతలను కొనసాగిస్తాను అని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. తనకు సైన్యం, ప్రభుత్వ వ్యవస్థ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజీనామా వార్తలు ఆయన స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. ఇక మరోవైపు ముస్తాబా ఖమేనీ బతికే ఉన్నారా లేదా అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒక కామెంట్ గ్లోబల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ముస్తాబా ఖమేనీ 90% చనిపోయినట్లే అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సైనిక దాడుల్లో ముస్తాబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన కోలుకునే పరిస్థితిలో లేరని వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనుమానిస్తున్నాయి. ముస్తాబా గాయపడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. ఇరాన్కు సుప్రీం లీడర్గా ఉన్న వ్యక్తి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాకపోవడం సాధారణ విషయం కాదు. ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తుంది. సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారని, సెక్యూరిటీ రీజన్స్ వల్లే ఆయన బయటకు రావడం లేదని చెప్తుంది. కానీ పెజెష్కియాన్తో జరిగిన సీక్రెట్ మీటింగ్ మాత్రం మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది.
ఆయనతో కలిసింది ముస్తాబా ఖమేనీయేనా కాదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ముస్తాబా ఖమేనీ నిజంగా చనిపోయినట్లు ఉంటే ఇరాన్ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇరాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టి మిలిటరీ డిక్టేటర్షిప్ వచ్చే ప్రమాదం ఉంది. ఐఆర్జీసీ కమాండర్లు అధికారంలోకి వస్తే మిడిల్ ఈస్ట్లో యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. సుప్రీం లీడర్ స్థానంలో స్థిరమైన నాయకత్వం లేకపోతే అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం మరింత అస్థిరంగా మారుతుంది. ఇరాన్ రాజకీయంలో ఏ చిన్న మార్పు వచ్చినా లేదా అంతర్గత తిరుగుబాటు జరిగినా అది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా జరిగే గ్లోబల్ ఆయిల్ సప్లైపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే మరి ఆ చీకటి గదిలో జరిగిన సీక్రెట్ మీటింగ్ ఏంటి? పెజెష్కియాన్తో మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు? అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడారు అనే విషయాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. పెజెష్కియాన్ అయితే తాను రాజీనామా చేయడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇక ముస్తాబా ఖమేనీ ప్రజల ముందుకు ఎప్పుడు వస్తారో అనేది కాలమే సమాధానం చెప్పాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ముస్తాబా ఖమేనీ బతికే ఉన్నాడని అనుకుంటున్నారా? పెజెష్కియాన్తో మాట్లాడింది ఆయనేనా కాదా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆస్టిమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.